నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాతుమర. ఆలయ 4 మాడ వీధుల్లో భాష్యకారుల ఊరేగింపు. వైభవంగా అభిషేకం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి. శ్రీకాళహస్తి, సోళ్లూరుపేట, సత్యవేడు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసుల విజ్ఞప్తి. బోగస్ ఓట్లకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు తప్పవు. తిరుపతి రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మే 12వ తేదీ ఆదివారం నిర్వహించనున్న పుష్పయాగానికి శనివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆచార్య ఋత్విక్ వరణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, రాత్రి 7 గంటలకు మేదిని పూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు. కాగా ఆదివారం జరిగే ఈ పుష్పయాగంలో గృహస్థులు ఇద్దరికి 1000 రూపాయల వంతును చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు. శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 5 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గాని, నిత్య కైంకర్యాల్లో గాని అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సోమశేఖర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కనిపించిన తల్లి గొప్పదనాన్ని చాటి చెప్పడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని 2వ ఆదివారం నాడు అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు మాతృమూర్తులను ఆహ్వానించి వారిని సముచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ డాక్టర్ చిత్రపు స్వరాజ్యలక్ష్మి తల్లి యొక్క గొప్పదనాన్ని వివరించి హాజరైన మాతృమూర్తులను సన్మానించారు. ఇదే సందర్భంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి శాలువా కప్పి గజమాలతో హనుమంతరావును ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంతర్జాతీయ మాతృ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన వారికి అప్పలాయగుంట సుదర్శన నారసింహ మందిర నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, జయలక్ష్మి, రాజ్యలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి, పద్మావతి, ప్రభావతి, లీలావతి, మధుర మీనాక్షి, రచయిత దోబగుంట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇంగ్లీష్ వాళ్ళ సంస్కృతి కాదు. సనాతనంగా భారతదేశం నుంచి తల్లిదండ్రులని పూజించడం అనేది వచ్చింది కాబట్టి ఆ మాతృ దినోత్సవాన్ని జరుపుకోవడం మన హక్కు, భారతీయుల హక్కు. ఈ భారతీయులకు తల్లిదండ్రులను గౌరవించి మా చిన్నతనంలో కూడా ఇళ్లలో ఏ ప్రోగ్రాం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా తల్లిదండ్రులకి నమస్కరించి కార్యక్రమం గనక చేసుకుంటే అది దిగ్విజయంగా జరుగుతుంది అనే నానుడి. కాబట్టి శ్రీకాళహస్తిలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో బ్రహ్మగుడి వద్ద శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు శ్రీ కరుణాకరన్ గురుకుల్, వారిని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర
స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు, డిఈఓ ఏకాంబరం, టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. उत्तरायणे वसन्तऋतौ वैशाखमासे सह कुटुम्बान सबान्धवानां क्षेमस्थैर्यधैर्य विजयाभयाजुरारोग्यर्थसे श्रद्धमार्गस्तस्य भार्यदेहनः मातरः नानिर्दाविदेनो सुभयापूजनानः अभिचन्द्रावर्तमे नौहिरण्याभ्यस्वान् ददनो देवसोमा महान्धन्धरयामि आयने देवरायने दुर्वारां पुष्पणे सर्वाश्च मण्डलीकान् समत्कारान् समर्पयामि यज्ञेन यज्ञमय दन्तदेवास्तानि धर्माणि वामदेवाय नमो जलेशाय नमः प्रयत्ताय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः अविशादिशानो व्रतप्रतीको व्रतयोनिरेधि व्रतं ते स्वामधुजातमस्यं देवपुत्रमभिरक्षतादिमं कैलासवासी भगवान् कालहस्तीश्वर शिवः करोतु नित्यकल्याणं. పోలింగ్ సమయంలో ఎవరైనా బోగస్ ఓట్లకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఎన్నికల కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని తిరుపతి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ సామాన్ల పంపిణీ కార్యక్రమాన్ని తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ఆదివారం పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకున్నామని, సోమవారం ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుందని, అభ్యర్థులు, వారి ఏజెంట్లు 5:30కు హాజరు కావాలని, వీరెవరూ హాజరు కాకపోతే మరో 15 నిమిషాలు చూసి మాక్ పోల్ నిర్వహిస్తామన్నారు. మాక్ పోల్ అనంతరం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,02,503 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో మొత్తం 274 పోలింగ్ బూత్లు ఉన్నాయని, అన్ని పోలింగ్ బూత్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాల్లోనూ బయట కూడా వీడియోలు చిత్రీకరించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు, త్రాగునీరు, లైటింగ్, ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారని, అవాంఛనీయ సంఘటనలు ఎక్కడైనా జరిగితే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఓటర్లు తమ గుర్తింపు కార్డులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు పంపించాల్సిన ఈవీఎంలను, ఇతర పోలింగ్ సామగ్రిని సంబంధిత పోలింగ్ సిబ్బందికి అధికారులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్ ఆఫీసర్లు, తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, ఎలక్షన్ మాస్టర్ ట్రైనర్ చంద్రమౌళి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య పర్యవేక్షించారు. ఈరోజు 167 నియోజకవర్గంలో జనరల్ ఎలక్షన్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ మటీరియల్స్ పోలింగ్ పార్టీస్కి జరుగుతుంది అట్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్. సో ఇక్కడ అన్ని విధంగా అరేంజ్మెంట్స్ చేసాము. మనకి 34 సెక్టర్స్ ఉన్నాయి. సో ఆ 34 సెక్టర్స్ 34 కౌంటర్స్ పెట్టాము. సెక్టర్ వారీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము పోలింగ్ పార్టీస్ కి. ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ సర్వింగ్ కూడా చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళకి కూడా ఆర్డర్ సర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మధ్యాహ్నం ఇక్కడ నుంచి మూవ్ అవుతారు పోలింగ్ పార్టీస్, వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి రీచ్ అవుతారు. సో అక్కడ ఈరోజు ఎన్ని ఏర్పాట్లు చూస్తారు, ఎలా చేయాలి, ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేయాలి రేపు. సో మళ్ళీ రేపు 5కి అన్ని సెటప్ చేసి 5:30కి మాక్ పోల్ చేయాల్సి ఉంటుంది. సో 5:30 అందుకే ఆల్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ని కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఏజెంట్స్ని టైంకి రమ్మని చెప్పాము. సో దట్ 5:30కి మాక్ పోల్ స్టార్ట్ చేస్తే మనం 7 కల్లా 7 నుంచి మనకి యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 5:30 మాక్ పోల్ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ ఎవరు రాకపోతే జస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. 15 మినిట్స్ తర్వాత కూడా ఎవరు ఏ పార్టీ నుంచి ఎవరు రాలేదు అంటే 5:45 షార్ప్ స్టార్ట్ చేసేస్తాము. సో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ర్యాంప్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, టాయిలెట్స్,
అన్ని ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. వెరిఫికేషన్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా AROs ద్వారా చేయడం జరిగింది బై డూయింగ్ ఫీల్డ్ విజిట్స్. సో రేపు మనం పోల్కి సంబంధించి ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం CAPF హాఫ్ సెక్షన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఇస్తున్నాము. దీంతోపాటు 110 మైక్రో అబ్జర్వర్స్, 110 వీడియోగ్రాఫర్స్, దాంతోపాటు ఆల్ 274 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో 2 కెమెరాస్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ లైవ్ ఫీడ్ కూడా మనకి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము, దాంట్లో లైవ్ ఫీడ్ కూడా వస్తుంది. సో అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి టు ఎన్ష్యూర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఇన్ ఫ్రీ, ఫేర్ అండ్ అన్బైస్డ్ మేనర్. ఎక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే స్ట్రిక్ట్గా దాని మీద చర్యలు తీసుకొని ఏదైనా ఇష్యూ వస్తే ఎవరైనా అంటే బోగస్ ఓటింగ్కి ట్రై చేస్తే వెంటనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఆల్ పోలింగ్ పార్టీస్, దాంతోపాటు సెక్టర్ ఆఫీసర్స్కి కూడా క్లియర్గా టు ఎన్ష్యూర్ పీస్ఫుల్, ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్. థ్యాంక్ యూ. మే 13న రేపు జరగబోయే పోలింగ్ సందర్భంగా ఆదివారం శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి RDO రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయా ఎన్నికల అధికారులకు అందజేశారు. గట్టి బందోబస్తు నడుమ ఎన్నికల అధికారులు వారి పోలింగ్ బూత్లకు ఈవీఎం యంత్రాలను తీసుకుని వెళ్తున్నారు. రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ మే 13న జరగబోయే పోలింగుకు సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 293 బూత్లకు ఆయా ఎన్నికల అధికారులకు ఈవీఎంలను అందజేసి వారి పోలింగ్ బూత్లకు పోలీసు బందోబస్తు నడుమ తరలిస్తున్నామన్నారు. రేపు పోలింగ్ ఏ విధంగా నిర్వహించాలో వారికి వివరించి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు. ప్రజలు కూడా తమ విలువైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు 168 శ్రీకాళహస్తికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు 293 పోలింగ్ బూత్లకు సంబంధించిన మెన్ అండ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయ్యారు. అందరికీ కూడా బస్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అంటే 12:30 లంచ్ చేసుకుని వెంటనే వాళ్ళు పోలింగ్ బూత్లకి రీచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం పూర్తి ఏర్పాట్లు చేశాము. అందరినీ నీట్గా ఇక్కడి నుంచి పంపించి సేఫ్గా పంపించి ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరపడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మే 13న జరగబోయే పోలింగుకు సంబంధించి ఆదివారం శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ అలాగే డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు పోలింగ్ బూత్ల వద్ద ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో, అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు, ఆకతాయిలు అల్లర్లు చేసినప్పుడు, ఓటర్లను ప్రలోభపెట్టినప్పుడు ఏ విధమైన చర్యలు చేపట్టాలో పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖల అధికారుల సారథ్యంలో తమ పోలీసు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో మే 13న పోలింగ్ నిర్వహించే విధంగా పూర్తి కార్యాచరణ ఇప్పటికే చేపట్టామని, రేపు పోలింగ్ బూత్ల వద్ద ఉండే పోలీసులకు పోలింగ్ బూత్ల వద్ద వారు ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో వారికి అవగాహన సదస్సు నిర్వహించామని, అదేవిధంగా ప్రజలకు కూడా పోలింగ్ బూత్ల వద్ద నుంచి 200 మీటర్ల దూరంలో ఉండాలని, ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడ ఎటువంటి అల్లర్లకు కానీ రచ్చలకు కానీ ఓటర్లను ప్రలోభ పెట్టడం కానీ ఎలాంటివి చేయకూడదని, అలా చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమ ఓటును ప్రశాంత వాతావరణంలో ఓట్లను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాన్స్టిట్యున్సీలో 1000 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలింగ్ బూత్ 100 మీటర్స్ దూరంలో ఎవరిని కూడా అనుమతించము. 200 మీటర్ల లోపు ఎలాంటి సమయాలను కూడా వేయడానికి వీల్లేదు. ఎవరిని కూడా ఇర్రెగ్యులర్ గా వ్యవహరించినట్లయితే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపలేయడం జరుగుతుంది. ఎలాంటి ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి ప్రోత్సహించినా చేసినా కూడా కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అలాంటి వ్యవహారాలు చేయొద్దని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకు బాటిల్స్ కానీ అగ్గిపెట్టెలు కానీ ఇలాంటివి ఏమి తీసుకురాకూడదు. ప్రతి ఓటర్ కూడా తన ఐడి కార్డు తీసుకొచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకునే వసతి మేము సౌకర్యాన్ని కల్పిస్తున్నాము. కాబట్టి ఎవరైతే ఏదో చేద్దామనుకున్నారో వాళ్ళ ప్రయత్నాలు మానుకోవాలి. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా సహించేది లేదు. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దీనిలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది అందరూ పాల్గొంటున్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు శాంతియుతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎటువంటి అల్లర్లకు పాల్పడేటట్టయితే ఎలాంటి
చర్య తీసుకోవడానికి కూడా వెనుకాడడం పోలీసులు. మాకు పై అధికారుల నుండి ఆర్డర్స్ ఎటువంటి ఏదైనా వాళ్ళు ఓటర్లకు ఓటు వేసే విధానానికి కానీ భంగం కలిగించినట్టుంటే వాళ్ళను లాఠీ చార్జ్ చేసినా కూడా తరిమివేయ వాళ్ళను అనే మనకు పై అధికారుల నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు. దానికి అందరూ సహకరించాలని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మనకు చాలా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, మన సివిల్ ఫోర్సులు దాదాపు 1000 మంది సిబ్బందిని మనం కేటాయించడం జరిగింది. ఇవే కాకుండా మొబైల్ పార్టీస్, SIQRT, సిఐ స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, డిఎస్పీ, ఇంకా అడిషనల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వచ్చేసి మన అడిషనల్ ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఉంటారు. అందరూ సిఎఫ్ఎఫ్ వాళ్ళు మొత్తము అందరూ బ్రిస్క్ మూవ్మెంట్ ఉంటుంది. ఎవరి పోలింగ్ స్టేషన్ వితిన్ 5 minutes లో ఒక ఆఫీసర్ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా కూడా ఎలాంటి ఏదన్నా అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా మానుకొని వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేదాన్ని సహకరించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి డి వెంకటరమణ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వీరికి ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహింపజేశారు. శ్రీ జ్ఞానపురుషునంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి డి వెంకటరమణ వారిని ఆలయ ఈఓ సతీష్ మాలిక్ శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానపురుషునంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్లు హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణంలో మే 13న జరగబోయే పోలింగ్కు ఈవీఎంల తరలింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 293 పోలింగ్ బూతులకు ఈ కేంద్రం నుంచి ఈవీఎంలను ఎన్నికల అధికారులు అందజేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ అధికారులను ఈవీఎంలను ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళుతున్న అధికారుల వద్ద పోలింగ్ను ఏ విధంగా నిర్వహిస్తారో, ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా అమరుస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులచే ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మే 13న రేపు జరగబోయే పోలింగ్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఎన్నికల అధికారుల చేతుల మీదుగా పోలీసుల బందోబస్తు నడుమ తరలిస్తున్నామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో 2140 పోలింగ్ కేంద్రాలు ఉండగా 690 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ పోలింగ్ కేంద్రాలను ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసి వీడియో చిత్రీకరిస్తున్నామని, ప్రత్యేక కేంద్ర బలగాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమస్యాత్మక కేంద్రాలను పూర్తి సంరక్షణలో ఉంచామని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. తిరుపతి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 2140 పోలింగ్ స్టేషన్లో రేపు జరిగిపోయే ఎలక్షన్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు P-1 డే అంటే 1 డే బిఫోర్ ద పోలింగ్ పార్టీస్ ఈవీఎంతో పాటు పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరిగే కార్యక్రమాల గురించి పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు ఈరోజు సాయంత్రం పోలింగ్ పార్టీస్ అన్ని చేరిపోయి ఎక్కడ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా రేపు పోలింగ్ ప్రక్రియ రేపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తి చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 7 సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ దాదాపుగా పూర్తి అయినాయి. లంచ్ తర్వాత అన్ని పార్టీలు ఫీల్డ్లో పంపించడం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. ఈ పోలింగ్ పార్టీస్ ఒక రూట్ వైజ్, సెక్టర్ వైజ్ పోలీస్ ఎస్కాట్ తో ఈచ్ పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నైట్ అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బిఎల్ఓ, సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కంప్లైంట్స్ కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది.
ఇవన్నీ కూడా సాయంత్రం దాకా రిటర్నింగ్ ఆఫీసర్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు. ఇటువంటి అన్ని ఈవెంట్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు ఇప్పటికెప్పుడు మమ్మల్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్లో కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. సో ఈరోజు ఈ ప్రక్రియ పూర్తి అయింది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఈవీఎంలో సియు బియు వివిప్యాట్ ఈచ్ పోలింగ్ స్టేషన్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మెటీరియల్స్, కొన్ని స్టాట్యూటరీ మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని నాన్ స్టాట్యూటరీ ఫామ్స్ ఉన్నాయి, అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పోలింగ్ పార్టీ ఇక్కడ కూడా శ్రీకాళహస్తిలో అందరూ సిద్ధంగా ఉన్నారు. కొంతమంది రిజర్వ్లో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎక్కువ మంది మహిళలు ఉంటే అక్కడ ఉన్న మేల్ ఓపీఓ కింద పంపించడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు కూడా కలిసి యాజ్ ఎ టీమ్ పోలింగ్ ప్రక్రియ అన్ని పూర్తి చేస్తారు. శ్రీకాళహస్తిలో మన జిల్లాలో మొత్తం 2140 పోలింగ్ స్టేషన్లు, 691 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. అక్కడ వెబ్ కాస్టింగ్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్ చేయడం, వీడియోగ్రఫీ ఏర్పాటు చేసుకోవడం, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అక్కడ బందోబస్తు చేయడం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. 48 hours నిన్న 6 o'clock నుంచి మొదలైంది. అవుట్ సైడర్స్ మన జిల్లాలో ఓటర్స్ కాకుండా ఎంతోమంది ఇక్కడ ఉంటే అందరూ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. లాజెస్, కళ్యాణ మండపమ్స్, హాల్స్ అన్నీ కూడా చెక్ చేసి ఈరోజు కూడా అవకాశం ఉంటే సాయంత్రం దాకా జరుగుతాయి. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ అన్ని ప్రోటోకాల్ మన క్షేత్ర స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. రేపు పోలింగ్ ముందు ఉదయం మాక్ పోల్ జరుగుతుంది. ఆ టైంలో క్యాండిడేట్స్ వాళ్ళు పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా 5:30 ఆ టైంలో రావాలి. ఇన్ఫ్యాక్ట్ 5 o'clock వాళ్ళు ఈచ్ పోలింగ్ స్టేషన్లో రావాలి. సో దట్ వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్లో జరిగే అన్ని కార్యక్రమాలు గమనిస్తారు, ఏదైనా ఉంటే రిపోర్ట్ చేస్తారు. ఎవ్రీ 2 hours రిపోర్ట్ వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే పోల్ క్లోజ్ చేసిన తర్వాత ఇదే రిసెప్షన్ సెంటర్, రిసెప్షన్ ఇక్కడ అవుతాయి, పోల్ ఈవీఎం ఇక్కడ వస్తాయి. అన్ని మెటీరియల్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకొని మళ్ళీ తిరుపతిలో ఉన్న యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్లో శ్రీకాళహస్తికి సంబంధించి, అదేవిధంగా ఆల్ 7 కాన్స్టిట్యున్సీ సందర్భంగా ఉన్న స్ట్రాంగ్ రూమ్లో వాళ్ళు జమ చేస్తారు. దెన్ కౌంటింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు అప్పటి నుంచి మొదలవుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు ప్రోటోకాల్ క్యాండిడేట్స్ అలాగే ఏజెంట్స్ వాళ్ళ సమక్షంలో జరుగుతాయి. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు కూడా వెహికల్తో కూడా వెళ్ళొచ్చు. సో దట్ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటాయి. పోలింగ్ స్టేషన్లో జరిగే కార్యక్రమాలు మొత్తం ప్రిజైడింగ్ ఆఫీసర్ చేస్తారు. వాళ్ళే అక్కడ ఉన్న అంటే కాంపిటెంట్ అథారిటీ కాబట్టి నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్డి లిస్ట్ వస్తే ఏ విధంగా చేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో సోమవారం నిర్వహించే పోలింగుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్పాచింగ్ సెంటర్లో నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఏఆర్ఓ డాక్టర్ జె అరుణ, గుడిపాల మండల తహసీల్దార్ మరియు ఏఆర్ఓ విజయలక్ష్మి శ్రీనివాసులు రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆర్ఓ మాట్లాడుతూ 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం నాడు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి డిస్పాచింగ్ సెంటర్లో 23 కౌంటర్లు ఏర్పాటు చేసి సెక్టోరియల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు సంబంధించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను అలాగే మెటీరియల్స్ అన్ని వచ్చాయా లేవా అని చెక్ చేసుకోవాలన్నారు.
బెల్ కంపెనీ ఇంజనీర్ల ద్వారా ఈవీఎంలపై అవగాహన కలిగించడం జరుగుతోందన్నారు. సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రాఫర్లు, పోలీసు సిబ్బంది అందరూ మధ్యాహ్నం భోజనం చేసుకుని 2 గంటలకు సెక్టోరియల్ రూట్ల వారీగా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సులో బయలుదేరి సాయంత్రం 4 గంటలకల్లా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. రాత్రికే పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఫర్నిచర్లు ఏర్పాటు చేసుకోవాలని, పోలింగ్ ఏజెంట్లతో మాట్లాడుకుని 13వ తేదీ ఉదయం 5:30 గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు రావాలని ఏజెంట్లు తెలియజేయాలన్నారు. సోమవారం ఉదయం 4 గంటలకల్లా పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. 5:30 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలని తెలియజేశారు. మాక్ పోల్లో 50 ఓట్లు వేయించాలి. తర్వాత వాటిని బ్లాక్ కవర్లో భద్రపరచాలన్నారు. 7 గంటలకల్లా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఏ పోలింగ్ కేంద్రంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సెక్టోరియల్ ఆఫీసర్లు వాటిని పరిశీలించాలన్నారు. అదేవిధంగా సెక్టోరియల్ ఆఫీసర్లు పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ PDMS యాప్ ద్వారా అన్ని వివరాలు, రిపోర్ట్స్ను పంపించాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ప్రచార మాధ్యమాల ద్వారా ఓటు వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ రోజు ఎక్కడైనా పోలింగ్ ఇబ్బందులు కలిగిస్తే అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎలక్షన్స్ డీటీలు హిమగిరి, ఎస్ఓ సౌందరరాజన్, సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు, పీఓలు, ఏపీఓలు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాల మేరకు, అట్లనే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగము జరుగుతుంది. దానిలో భాగంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి నిన్నటి వరకు మనకి అంటే 2 రకాల పోస్టల్ బ్యాలెట్ హోల్డర్స్ ఉంటారు. ఒకటి ఏంటంటే పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ ప్లస్ మైక్రో అబ్జర్వర్స్. వీళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు. అట్లానే ఎసెన్షియల్ సర్వీసెస్ లేకపోతే హోమ్ ఓటింగు వీళ్ళందరూ కూడా ఫామ్ 12D ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు మన చిత్తూరు కాన్సెన్స్ వరకు వచ్చేటప్పటికి మొత్తం ఈ 2 కేటగిరీస్ కలిపి కూడా నిన్నటి వరకు మన దగ్గర టోటల్ రికార్డెడ్ అంటే టోటల్ మాకు కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు 3,304 మంది. 3,304 మందిలో 2,681 మంది ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగిన వాళ్ళు, అట్లనే 623 మంది ఎసెన్షియల్ సర్వీస్ కానీ ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు. ఓకే, దీనిలో నిన్నటి రోజున అక్కడ పెట్టినటువంటి PVKN కాలేజీలో పెట్టినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మరి ఫామ్ 12 ద్వారా వచ్చినటువంటి వాళ్ళు 1,773 మంది ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. అట్లనే 198 మంది ఎసెన్షియల్ సర్వీస్. టోటల్గా 1,931 మంది ఎసెన్షియల్ సర్వీస్ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది. పర్సంటేజ్ పరంగా తీసుకుంటే 2 కలిపి 58% నిన్నటి వరకు పోస్ట్ చేశారు. అది ఇక్కడ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. చిత్తూరులోనే కలెక్టరేట్ ప్రెమిసెస్లో అదర్ జిల్లాల్లో ఓట్స్ ఉన్నటువంటి మన ఎంప్లాయీస్, మన జిల్లాలో పనిచేస్తూ అదర్ జిల్లాలో ఓట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ జిల్లాల నుంచి పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే విధంగా కలెక్టరేట్లో చర్యలు తీసుకుంటున్నాం. PVKN కాలేజీలో మాత్రం ఓన్లీ చిత్తూరు కాన్సెన్స్ వరకు మాత్రం చిత్తూరు కాన్సెన్స్లో ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళకి అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే కొంచెం కన్ఫ్యూజన్లో ఇక్కడ వాళ్ళు అక్కడికి రావటం, అక్కడ వాళ్ళు ఇక్కడ రావటం నిన్న జరిగింది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చినా వాళ్ళు ఉండాల్సిన చోట వాళ్ళకి ఓటు ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ ఓటు ఉండదు. సో అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఓటు ఉండదు. కొంచెం కన్ఫ్యూజన్ అదొకటి ఉంది. అందుకే నేనేం చెప్తున్నా అంటే క్లారిటీ, అదర్ జిల్లాలో ఓటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ మన కలెక్టరేట్ ప్రెమిసెస్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి. అట్లనే ఎక్స్క్లూజివ్లీ చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ PVKN కాలేజీలోకి వచ్చి వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే సత్యవేడి నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
సూళ్లూరుపేట నియోజకవర్గ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి ఏర్పాట్లు బాగా ఉన్నాయని, సాయంత్రం లోపు పోలింగ్ పార్టీ వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారికి సూచిస్తూ అర్హులైన ప్రతి ఓటరు రేపు మే 13న జరగబోయే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 7 అసెంబ్లీ మరియు 1 పార్లమెంటు నియోజకవర్గాలకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి ఈవీఎంలను, పోలింగ్ సామగ్రిని పోలింగ్ పార్టీ వారు తీసుకుని ఏర్పాటు చేసిన బస్సుల్లో సెక్టార్ అధికారులు, రూట్ మొబైల్ వారు కలిసి వారికి కేటాయించిన రూట్ ద్వారా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు భద్రత నడుమ పంపడం జరుగుతుందని తెలిపారు. విధులు కేటాయించబడిన ప్రాంతంలో వీరు బసకు సంబంధించిన ఏర్పాట్లు కూడా BLOల ద్వారా సెక్టోరల్ అధికారులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, షెడ్ ఏర్పాటు, మెడికల్ క్యాంపులు, ప్రతి మండల కేంద్రంలో 1 అంబులెన్స్ అందుబాటులో ఉంచడం జరుగుతుందని, పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని అన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను నియోజకవర్గ కేంద్రాల స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి అనంతరం 14న తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లో పొలిటికల్ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎపిక్ కార్డుతో పాటు ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకుని రావాలని, దొంగ ఓట్లు వేయడానికి ఎవరైనా పాల్పడితే అలాంటి వారిపై కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని, అన్ని చెక్ పోస్టులలో పర్యవేక్షణ ఉంటుందని, ఫిర్యాదులు అందితే వాటిపై సత్వర చర్యలు తీసుకుంటామని, అందరూ ఓటర్లు రేపు జరగనున్న పోలింగ్లో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జిల్లాలో కూడా మన స్టేట్లో తెలుసు కదా, ఈ 4th ఫేజ్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు P-1 డే తిరుపతి డిస్టిక్లో తిరుపతి పార్లమెంట్ సంబంధించి 6 సెగ్మెంట్స్, అదేవిధంగా జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత P-1 డే ఈరోజు డిస్పాచ్ ఆఫ్ పోలింగ్ పార్టీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లో, అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న రూట్లో సెక్టర్ ఆఫీసర్స్ అక్కడ మొబైల్ ఎస్కాట్, రూట్ మొబైల్స్ విత్ పోలీస్ ఎస్కాట్ ఈ పోలింగ్ పార్టీ పంపించడం జరుగుతుంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో 7 చోట్ల ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పోలింగ్ పర్సనల్ రావడం, అటెండెన్స్ తర్వాత పోలింగ్ పార్టీస్కి ఇవ్వాల్సిన మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో ఈవీఎంస్, తర్వాత స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్స్ ఇచ్చి తర్వాత లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఉదయం వాళ్ళు రావడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతున్నాయి. ఇంకా వచ్చే 2-3 గంటల్లో డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోతాయి. వాళ్ళు లంచ్ చేసిన తర్వాత పోలీస్ ఎస్కాట్లో వాళ్ళని అన్ని పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ పార్టీ నైట్ స్టే చేయడానికి ఇక్కడున్న సౌకర్యాలు ఏర్పాటు చేయడం, BLO సహకారంతో సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈచ్ పోలింగ్ స్టేషన్లో కనీసం 2-3 కార్యక్రమాలు. ఒకటి ఏంటంటే ఎండాకాలంలో రేపు ఓటింగ్ జరుగుతుంది, మధ్యాహ్నం కూడా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి 7 o'clock to 6 o'clock టైం ఉంది కాబట్టి అక్కడ షెడ్ సమయాన వేసి ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసుకోవడం, మంచినీళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాష్రూమ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంటే హెల్త్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ORS, అదేవిధంగా IV ఫ్లూయిడ్స్ అన్ని కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం. ఈచ్ మండల స్థాయిలో 108 అంబులెన్స్ ఉంటుంది. PSC డాక్టర్ ఈచ్ పోలింగ్ స్టేషన్తో మ్యాప్ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ పోలింగ్ పర్సనల్ అదేవిధంగా ఓటర్స్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓటర్ లిస్ట్, పోలింగ్ స్టేషన్, EVM అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రేపు ఉదయం నుంచి ఓటింగ్ ఏర్పాటు చేయడానికి అన్ని పూర్తి చేశాము. ముఖ్యంగా ఇవన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో చేస్తున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కర్ణాటక మంత్రి బైరేతి సురేష్, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఆదివారం ఉదయం VIP విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారత ప్రభుత్వం విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా నియమించి
ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా గుర్తింపు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని నాకు అప్పగించారు. నేను అన్ని దేశాలు తిరుగుతూ అక్కడ భారతీయ సమూహాలని, అక్కడ ప్రభుత్వాల మీద ప్రభావం చూపించేటువంటి భారతీయ ప్రముఖుల్ని కలిసి ఓటింగ్ ఐక్యరాజ్య సమితిలో వచ్చినప్పుడు మన దేశానికి హిందీ భాషకు అనుకూలంగా ఓటేమని ప్రచారం చేస్తూ తిరుగుతున్నాను. అందులోనే భాగంగా మా మానవ సంకల్పంతో పాటు దైవ సంకల్పం ఉండదు కాబట్టి మా సంకల్పం నెరవేరాలని నేను స్వామిని ప్రార్థించి వెళ్తాను. ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకారుల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకారుల సాత్తుమొర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ భాష్యకారుల వారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకారుల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఒక తిరుచుపై, శ్రీ భాష్యకారుల వారిని మరో తిరుచుపై ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాత్రి 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు భాష్యకారుల వారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర, ఆలయ 4 మాడ వీధుల్లో భాష్యకారుల ఊరేగింపు, వైభవంగా అభిషేకం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి. శ్రీకాళహస్తి, సోళ్లూరుపేట, సత్యవేడు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసుల విజ్ఞప్తి. బోగస్ ఓట్లకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు తప్పవు. తిరుపతి రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.